తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించి అంత నేర్పించుకున్నా వేరొక దగ్గర నుంచి చెడు కాలంలో వస్తూ ఉంటే మంచి కాలంలో కలిసి మంచి నీళ్లు కూడా చేరిపోతాయి. కాబట్టి మంచిని పెంచి మమతను పంచి మానవత్వాన్ని పోషించమని చెప్పి ఈ గ్రంథం హెచ్చరిస్తుంది ప్రపంచాన్ని. కానీ ఏ సైంటిస్టులు అయితే ప్రపంచం నాశనం కాబోతుందన్న వాళ్ళే మళ్ళీ తిరిగి రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోండి లేదు. గ్లోబల్ వార్మింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ప్రపంచ వినాశనానికి సమయం వచ్చిందని 6 పర్యాయాలు ప్రపంచం వినాశనం అయింది. ఇది 7వ పర్యాయం. అది కూడా లెక్కలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ రాశారు. కాబట్టి అన్ని విషయాలు కూడా కలిపి ఈ శాంతిగా ఉంది. మనం ఆరోగ్యంతో ఉండే పిల్లలను సంరక్షణ చేయండి. అలా అయినట్లయితే ఉంటే మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి. అయితే ఈ హెచ్చరికలు ఎందుకు చేస్తాం? ఇదంతా హెచ్చరికే. కారణం ఏంటంటే కాలజ్ఞానాన్ని నేను అంటే ఇక్కడ జ్యోతి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే త్వరలో ప్రపంచం వినాశం కాబోతుంది. కాబట్టి ఇది మీ అందరికీ కూడా హెచ్చరికగా చెప్తున్నాను. అందరికీ అంటే ఇందులో కొంతమంది కాలజ్ఞానాన్ని రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని రమ్మని పిలుస్తున్నాను. ఎందుకు? ఏ శక్తులు కలిసి మనల్ని సృష్టించాయో అవన్నీ చెప్పడం కోరటే. దీనికి ఒకే ఒక సూత్రం చెప్తాను మీ విలేకరులకి. అదృశ్య శక్తులు సంయోగ వియోగ సంయోగములో సృజింపబడినటువంటి సృష్టి మరికొకసారి కంటికి కనిపించినటువంటి శక్తుడి యొక్క సంయోగ వియోగ సంయోగంలో సృజింపబడింది. సృజింపబడింది చతుర్విధాలు 4 విధాలుగా ఉత్పన్నమైంది. భూమి నుంచి వచ్చేది వ్యాధిజములు అంటే చెమ్మ ద్వారా వచ్చేది, చెట్లు చెమ్మ ఇలా అండజాలు గుడ్ల ద్వారా వచ్చేది, జరాయుధాలు అంటే కడుపులో ఉండే మాయి ద్వారా వచ్చేది 4 విధాలు. వాటిని 7 విధాలుగా భావించబడుతుంది. వృక్ష క్రిమి కీటక మత్స్య పక్షి జంతు మానవ స్వరూపాలు. మనమందరం మానవులుగా ఉన్నాం. మనం ముందు చెట్ల రూపంలోనూ పురుగుల రూపంలోనూ పక్షుల రూపంలోనూ అన్ని రూపాల్లో వచ్చిన తర్వాతే రాష్ట్రీయాలు. ఇది క్రియేషన్ తాలూకు రూపం. ఇది సైంటిస్టులకి ఒక పెద్ద పరిశోధన అది ఇచ్చారు. అందుచేత మనం ఇప్పుడు ఉండేటటువంటి దశలో మనల్ని మనం రక్షించుకుంటూ మన పిల్లల్ని రక్షించుకోవాలి అనేటటువంటి తపనతో ఉండే తల్లిదండ్రులు